ఇటీవలే తిరుమల లడ్డూ వివాదంలో మరోసారి చంద్రబాబు నాయుడు రాజకీయ శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలపలేదని సుప్రీంకోర్టు నియమించిన సిట్ తేల్చినప్పటికీ తప్పును అంగీకరించే బదులు ఎదురుదాడి రాజకీయాలకే ఆయన మొగ్గు చూపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోట్లాది మంది హిందువుల మనోభావాలకు భంగం కలిగించిన అంశంపై బాధ్యత తీసుకోవాల్సిన చోట సంబంధం లేనట్టుగా వ్యవహరించడంపై అసంతృప్తి పెరుగుతోంది. ఈ వివాదంలో తెలుగుదేశం పార్టీ నేతలు, మంత్రుల ప్రకటనలు పరస్పర విరుద్ధంగా ఉండడం గమనార్హం. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు, విద్వేషపూరిత ఫ్లెక్సీలతో రాజకీయ లాభం పొందాలనే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శలున్నాయి. మరోవైపు ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా వాస్తవాలను పక్కన పెట్టి కథనాలు రాస్తున్నాయన్న ఆరోపణలు బలపడుతున్నాయి. సిట్ నివేదికలో ప్రస్తావించిన నెయ్యి సరఫరా కంపెనీల అంశాలు గత టీడీపీ పాలన కాలానికే చేరుతుండడం రాజకీయంగా కీలక మలుపు. అయినా ఈ అంశంపై స్పష్టత ఇవ్వకుండా నిందల రాజకీయంతో వైఎస్ఆర్సీపీ మరియు వైఎస్ జగన్ పై దాడులు చేయడమే ప్రధానంగా కనిపిస్తోంది. చరిత్రను చూస్తే ఎదురుదాడి చంద్రబాబు రాజకీయాలకు కొత్త కాదు. కానీ ప్రతిసారి అదే వ్యూహం ఫలిస్తుందన్న హామీ లేదు. భక్తుల విశ్వాసాలు, ప్రజా భావోద్వేగాలతో ఆడుకునే రాజకీయాలకు ఎప్పటికైనా ఫుల్ స్టాప్ పడాల్సిందేనన్న అభిప్రాయం ఇప్పుడు విస్తృతంగా వినిపిస్తుంది.